హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. ఈరోజు మనం వీడియోలో క్యారెట్ హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. పెద్ద ఎక్కువ టైం కూడా తీసుకోదండి. ఒక 15 నుంచి 20 నిమిషాల్లో మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది కదా. పిల్లలు కూడా క్యారెట్ తినడానికి ఎక్కువగా ఇష్టపడారు కదండి. ఇలా కొంచెం అప్పుడప్పుడు చేసి పెడతా ఉంటే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా తింటారు. మన ఛానల్ని చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ఈ క్యారెట్ హల్వా తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి దానిలోకి ఒక 2-3 స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత దానిలోకి ఒక 1/2 కప్ వరకు జీడిపప్పు, అలానే ఒక 10 నుంచి 12 వరకు బాదంను కూడా యాడ్ చేసుకోవాలి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కిస్మిస్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. బాదం అనేది ఆప్షనల్ అండి. ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు స్టవ్ సిమ్లో పెట్టుకుని దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని దానిలోకి క్యారెట్ తురుమును కూడా యాడ్ చేసుకోవాలి. క్యారెట్ ఇక్కడ ఫుల్ కప్ తీసుకోవాలండి. క్యారెట్ తురుము వేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. స్టవ్ అనేది సిమ్లోనే ఉండాలండి. మీడియంలోను హైలోను అస్సలు పెట్టకూడదు. ఇలా ప్యానం అంతా స్ప్రెడ్ అయ్యేలాగా చేసుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలండి. ఒక 5 మినిట్స్ అయినా సరే నేతితో ఇలా క్యారెట్ అనేది ఫ్రై అయితే హల్వా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలానే క్యారెట్ స్మెల్ కూడా కొంచెం పచ్చివాసన ఉంటుంది కదా, అది కూడా తగ్గిపోతుంది అనమాట. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి. చెక్ చేసుకున్న ప్రతిసారి మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. తర్వాత దీనిలోకి 1/2 కప్ వరకు చిక్కటి పాలని యాడ్ చేసుకోవాలి. పాలలో అసలు నీళ్ళు అనేది కలపకూడదు, అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. పాలు వేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. పాలన్నీ పూర్తిగా మగ్గిపోవాలండి. అప్పటి వరకు స్టవ్ సిమ్లోనే ఉండాలి. చెక్ చేసుకున్న ప్రతిసారి మాత్రం మూత పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఆ ఆవిరికి క్యారెట్ అనేది త్వరగా మగ్గిపోతుంది. చూసారు కదా, మనకి పాలు అనేది పూర్తిగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు దీనిలోకి పంచదారని యాడ్ చేసుకోవాలి. ఏ కప్పుతో అయితే క్యారెట్ తీసుకున్నారో అదే కప్పుతో 1/2 కప్కి కొంచెం తక్కువలో షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే 1/2 కప్ యాడ్ చేసుకోండి, పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ నేను 1/2 కప్కి కొంచెం తక్కువలోనే యాడ్ చేస్తున్నానండి షుగర్ అనేది. తర్వాత షుగర్ అనేది బాగా మెల్ట్ అయ్యేలాగా ఒకసారి మొత్తం బాగా కలుపుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. షుగర్ వేసిన తర్వాత కూడా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. షుగర్ అనేది బాగా దగ్గర పడేంత వరకు మగ్గించుకోవాలి. ఇక్కడే మెయిన్ టేస్ట్ అండి. షుగర్ మొత్తం మెల్ట్ అయిన తర్వాత ఇలా దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలండి. చూసారు కదా, మనకి ఇది దగ్గర పడిపోయింది. ఇలా మనకి నెయ్యి అనేది సపరేట్ అయిపోవాలి. ఇలా సపరేట్ అయితేనే మనకి హల్వా అనేది రెడీ అయిపోయినట్టు. తర్వాత దీనిలోకి ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, వాటిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుని దీనిలో వేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది క్యారెట్ హల్వా. టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చిందండి. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. వీడియో మరి మీకు నచ్చిందని అనుకుంటున్నా. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ని వ్యూ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని తప్పకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు.